ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనము. ఫర్ ఎవ్రీవన్ హూ ఆస్క్స్ రిసీవ్స్, ద వన్ హూ సీక్స్ ఫైండ్స్, అండ్ టు ద వన్ who knocks the door will be opened. Gospel of Matthew chapter 7 verse 8. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుని దగ్గర లేనిది ఏదీ లేదు. ఆయన దగ్గర దొరకనిది, ఆయన మనకు ఇవ్వలేనిది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును ధారాళముగా చేయువాడు. తన మాటతో మనుష్యులను సంతృప్తి పరిచే దేవుడు. పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వము నుండి రక్షింపబడినారు అంటే దానికి కారణం వారు మొర్రపెట్టారు. వాక్య భాగములో వ్రాయబడి ఉన్నది, ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అని. ఇజ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరముల నుండి ఆ దేశంలో నివసిస్తున్నారు. అయితే వారు అక్కడ బానిసత్వానికి అలవాటు పడ్డారో లేదా అక్కడ వారు పెడుతున్నటువంటి మాంసపు భోజనమునకు ఆకర్షితులయ్యారో తెలియదు, కానీ వారు అన్ని రోజులు దేవునికి మొర్ర పెట్టలేదు. ఈ దేశము నుండి మమ్మల్ని రక్షించు ప్రభువా అని అడగలేదు. ఎప్పుడైతే వారు వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే ఇక మా వలన కాదు అని అనుకున్నారో అప్పుడు మొర్రపెట్టారు. దేవుణ్ణి అడిగారు, అయ్యా ఈ యొక్క బందీగృహము నుండి విడిపించయ్యా అని ప్రార్థించారు. వారు ప్రార్థించగా దేవుడు వారి మొర విని మోషేను పంపాడు. వారిని రక్షించుటకు, వారిని విడిపించుటకు, వారి యొక్క మోసుకుపోయిన ద్వారాలు తెరుచుటకు దేవుడు నిశ్చయించుకొని వారిని ఐగుప్తు నుండి కానానుకు నడిపించాడండి. మోషే అంటున్నాడు, ఎప్పుడైతే దేవునికి ఇజ్రాయేలీలు మొరపెట్టారో అప్పుడు దేవుడు వారి యొక్క మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను అని. అంటే ఇజ్రాయేలీలు బానిసలుగా జీవించాల్సిన అవసరం లేదు. వారు అన్ని కష్టాలు పడుతూ 400 సంవత్సరములు ఉండవలసిన పని లేదు. మొదటిలోనే దేవునికి మొర్రపెట్టినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశమును వారికి ముందుగానే ఇచ్చేవాడు కదా. వారు అనగా ఇజ్రాయేలీలు దేవుణ్ణి అడగడంలో ఆలస్యమైంది. అది ఇజ్రాయేలీలు తప్పే కానీ దేవుణ్ణి తప్పు కాదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు వరకు కూడా నీవు ఉండాల్సిన స్థానములో నీవు లేవు అంటే, నీవు చేరాలి అనుకున్న గమ్యము చేరలేదు అంటే, నీవు అనుకున్నది నీకు దక్కడం లేదు అంటే అది దేవుని తప్పు ఎంత మాత్రమో కాదు. దేవుడు ఆల్రెడీ నీవు అనుకున్న వాటిని నీ కొరకు సిద్ధము చేసే ఉంచాడు. నీవు కోరుకున్న స్థానములో నిన్ను నిలవబెట్టాలనే ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు అడగడం లేదు, నీవు నిజముగా మొరపెట్టడం లేదు, నీవు నిజంగా వెతకడం లేదు, నీవు నిజంగా ఆ ద్వారము ఓపెన్ అయ్యేంత వరకు తట్టడం లేదు అని అర్థం. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు, వెతకు వారికి దొరుకుతుంది, తట్టు వారికి తీయబడుతుందని వాక్యము ఖచ్చితంగా రూఢిపరుస్తుంది. అయితే మనం పొందుకోవడం లేదు, మనకు దొరకడం లేదు, మనకు తీయబడడం లేదు అంటే అది మన తప్పే అవుతుంది కదండి. ఒక వ్యక్తి చర్చికి వచ్చాడు. చర్చి బయట తన బైక్ మీద హెల్మెట్ పెట్టి దానికి లాక్ చేయడం మర్చిపోయాడు. అయితే బయటకు వచ్చేసరికి అది పోయింది. అది చూసి తనలో తాను అనుకున్నాడు, నేను లాక్ చేయలేదు, నాదే కదా తప్పు, ఇప్పుడు ఎవరిని అడుగుతామని అనుకున్నాడు. కానీ నెక్స్ట్ వీక్ రోజు అక్కడుండే పాస్టర్కి చెప్పాడు, పోయిన వారం నా హెల్మెట్ పోయింది అని. అప్పుడు పాస్టర్ అన్నాడు, ఆ హెల్మెట్ నీదేనా? అది ఎవరో తీసుకొని వచ్చి ఇస్తే ఇక్కడ భద్రపరిచాం, తీసుకో అని. ఆలోచించండి, ఒకవేళ అతను ఆ రోజు అడిగుంటే దానిని ఆ రోజే తీసుకునేవాడు కదా. ఆ వారములో హెల్మెట్ కోసం అనవసరంగా బాధపడవలసిన పరిస్థితి వచ్చేది కాదు కదా.
ఈ రోజున మనమంతే చివరి వరకు అంతా అయిపోయేంత వరకు దేవుని సన్నిధిలో సీరియస్గా ప్రార్థించాం, కానీ పీకల మీదకి వస్తుంది అన్నప్పుడు ప్రార్థిస్తాం, అప్పుడు పొందుకుంటాం. లేఖనములు సెలవిస్తున్నాయి, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు నీవు అడగక పొందుకోలేదేమో, ఇన్ని రోజులు నీవు తట్టక ఆ మూసుకుపోయిన ద్వారాలు తెరవబడలేదేమో, ఇన్ని రోజులు నీవు వెతకక దానిని గురించి ప్రయత్నించక నీకు అది దొరకలేదేమో. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, నీవు అనుకున్నది ఏదైనా నీకు ఇస్తాను, అయితే ముందుగా దాని గురించి నీవు ప్రయాసపడు, దాని గురించి నువ్వు ప్రార్థించు, దానికోసం వేగిరపడు అని. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా జీవిస్తూ ప్రతి విషయంలో విజయం సాధించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకునని, తట్టు వానికి తీయబడును అని ప్రభువా వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడిన విధానమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా మరి తండ్రి బిడ్డలు సరైన సమయానికి తండ్రి మీకు మొర్రపెట్టక అయా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ అయా మరి తండ్రి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారికి వచ్చిన నష్టాన్ని బట్టి ప్రభువా ఆఖరి నిమిషములో తండ్రి మీకు ప్రార్థిస్తూ తండ్రి విడుదల కొరకు వేడుకుంటున్నారో అటువంటి బిడ్డల హృదయాలను తండ్రి అయా మరి స్థిరపరచండి. ముఖ్యంగా మీకు మొరపెట్టేటువంటి మనస్సును వారికి దయచేయండి ప్రభా. అయా వారు అడిగేది వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి, వారు వెతికేది వారికి దొరకడానికి సహాయం దయచేయండి, వారు తట్టేది వారికి తీయబడడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. అయా ఎంతో కాలము నుండి తండ్రి ప్రార్థిస్తున్నప్పటికీ తండ్రి అయా మరి కార్యము జరగక వెయిటింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా అయా వారు ఇప్పుడు ప్రార్థిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్ కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యలను తీసివేయండి అయా, వారికి ఉన్నటువంటి అయా మానసిక ఒత్తిడి నుండి, ఆందోళన నుండి, భయాందోళన నుండి విడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయా అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణ వారి మీద ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎముకలలో సత్తువును బలాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మీరే వారిని స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యల అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలతో అయా భార్యాభర్తల మధ్య విభేదాలతో తండ్రి కుటుంబంలో ఏ రకమైనటువంటి ఒత్తిడితో ఇబ్బందులతో ఉన్నారో ప్రభా అయా కుటుంబంలో సమాధానము కలగజేయండి, శాంతిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యలతో ఉన్నారో ప్రభా అయా వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడిపించండి నా ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చిన్న వయసులోని తండ్రి మీ యందు మీ యొక్క జ్ఞానమందు బిడ్డలు ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి నా తండ్రి. వివాహాల విషయంలో గొప్ప కార్యమును మీరు జరిగించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యమును తండ్రి మీరే వారి యొక్క జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము అయా. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే తోడుగా ఉండండి అయా. మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి ప్రభా అయా. మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల ప్రతిఫలం వారికి మీరు దయచేయండి ప్రభా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, అధికారులను దీవించండి. మీ జ్ఞానము చేత సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేసి ఈ యొక్క దేశమును పాలించుటకు కావలసినటువంటి అయా ఆలోచనను మీరే తండ్రి వారికి దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలమును వారికి దయచేయమని, దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయా. దైవజనులందరికీ తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి అయా. ప్రతి విషయంలో తండ్రి వారిని లేవనెత్తండి. మీ జ్ఞానము, మీ కృప, మీ ఆత్మ
చేత వారిని నింపమని వేడుకుంటున్నామయ్యా. వారి యొక్క కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను మీరు తండ్రి దీవించి ఆశీర్వదించమని అయా, అనేకులు ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి కృపను చూపమని, మీరు అక్కడలో ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.